నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు తనహువాన్ జిల్లాలో మరిన్సుగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పొఖారా నుంచి కాఠ్మాండుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు యూపీ నెంబర్ ప్లేట్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 11 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురిని తప్పించుకునే ప్రయత్నంలోనే నదిలో కొట్టుకుని పోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారత్ కు చెందిన ఉత్తరప్రదేశ్ బస్సు మార్సియాంగ్డి నదిలోకి దూసుకుపోయింది. అనంతరం నది ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నేపాల్లోని తానాహున్ జిల్లాకు చెందిన డీఎస్పీ దీప్ కుమార్ రాయ తెలిపారు. బస్సు పొఖారా నుంచి కాఠ్మాండుకు వస్తూ ఉండగా ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు తహన్హున్ జిల్లాలో మార్సాంగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పొఖారా నుంచి కాఠ్మాండు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సుకు యూపీ నెంబర్ ప్లేటు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, నేపాల్లో ఘోర ప్రమాదం ఈ రోజు ఉదయం జరిగింది. ఈ భారతీయులు ప్రయాణిస్తున్న 40 మందితో కూడిన బస్సు ఇక్కడ ప్రమాదానికి గురైంది. అయితే స్థానికులు ముందుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికులు అలాగే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు అయితే చాలా మంది ఇక్కడ మృతి చెందే అవకాశం ఉందని తెలుస్తుంది. నేపాల్ పోలీసులు అధికారులు తెలిసిన వివరాల ప్రకారం అయితే ఇప్పటి వరకు బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు తనహున్ జిల్లాలో మర్సంగ్ది అనే నదిలో పడిపోయినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే రోడ్లు కూడా అక్కడ దెబ్బతిని ఉంటాయి కాబట్టి అదంతా కూడా హిల్ ఏరియా, మొత్తం హిమాలయ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ బస్సుల ప్రయాణం కూడా కొంచెం ప్రమాదకరంగా కూడా ఉంటుంది వర్షాకాలంలో. అయితే అక్కడ బస్సు నెంబర్ UPFT 7623 నంబర్ ప్లేట్ ని బట్టి ఇది భారత్ కు చెందిందని, ఉత్తరప్రదేశ్ కు చెందిందని ధృవీకరించారు పోలీసులు. అయితే ఇందులో 40 మంది ఉంటే దాదాపు 16 మందిని అక్కడ సహాయక చర్యలు చేపట్టి 16 మందిని సేవ్ చేశారు. అయితే 14 మంది మృతదేహాలను ఇప్పటికీ బయటికి తీశారు పద్మ. అయితే ఇంకా గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ మాత్రం దీని మీద స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ ప్రకారం వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద దిగ్భ్రాంతి, ప్రభుత్వ ముఖ్యమంత్రికి కూడా ఈ విషయం తెలియపరిచారు. అలాగనే ప్రభుత్వం నుండి కూడా నేపాల్ కు సహాయక సహకారాలు అందించాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. దీంతో పాటు ఉదయం పోఖ్రా నుంచి ఖాట్మండుకు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. పోఖ్రా అనేది ఒక బ్యూటిఫుల్ లేక్ సిటీ ఆఫ్ నేపాల్ అని కూడా దాన్ని అంటారు. ఇది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. అక్కడ పోఖ్రా ప్రాంతంలో మరి గుడులు, గోపురాలతో పాటు మరి మంచి లేక్ వ్యూస్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ పర్యాటకులు వెళ్తా ఉంటారు. సో దీన్ని బట్టి అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ బృందం అక్కడికి వెళ్ళింది. అక్కడ నుంచి వాడు కాఠ్మండు వెళ్తుండగా స్నో ఫాల్స్ ఒకవైపు, అలాగనే రెండో వైపు వర్షం కూడా ఉండటంతో కొంత ఈ ప్రమాదానికి కారణం కావచ్చు అని చెప్పేసి ప్రైమరీ నిర్ధారణకు వచ్చారు పద్మ. రైట్, థ్యాంక్ యూ రామారావు.